నమస్కారం. రండి రండి. సరేమా, ఎవరు వచ్చారో చూడు. నీ పెద్ద కొడుకు వచ్చాడు. అమ్మా నమస్కారం అమ్మా. రామయ్య బాగున్నావా? కూర్చోండి. బాగున్నాను. నువ్వు తినడమే లేదా? ఒళ్ళు పెరగనే లేదు. ఎవరు తనా? అమ్మా ఫుల్గా లాగించేస్తుంది. నా భోజనం కూడా తనే తింటుంది. మీ అబ్బాయి నాకేం కొనివ్వట్లేదు. వాడు కొనివ్వకపోతే నువ్వే వెళ్ళి కొనుక్కోవచ్చుగా, లేకపోతే ఇక్కడికి రావచ్చుగా. ఇది వాడిలేగా. అన్నా వదిన మనల్ని మర్చిపోయారు నాన్న. రామ్మా, వాళ్ళకి మాట్లాడడం రాదు. నువ్వు ఇంకా ఐడియాలు అందిపు. మనకి ఏం ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లమా? మనకేముంటుందమ్మా. నాన్న, దారి పొడుగునా బ్యారిగేడ్స్ పెట్టి చెకింగ్ అంటూ టార్చర్ చేస్తున్నారు. మన వీధిలోనే అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి వేశారు. వాళ్ళ గురించి తెలిసిందేగా, వాళ్ళు అలాగే ఉంటారు. చాలా టార్చర్ చేస్తున్నారు. రౌండ్ చేసి కొడుతున్నారు. ఒక పక్క రౌడీలు, మరో పక్క రాజకీయ నాయకులు. ఛ! వీళ్ళందరినీ వీళ్ళు ఎలా ఫేస్ చేయగలరో తెలియడం లేదు నాన్న. అవన్నీ అల్లా చూసుకుంటాడు. నువ్వు ముందు ఆ పిల్లలతో మాట్లాడు, వాళ్లకు నమ్మకం కలిగించు. అంబేద్, నైట్కి అమ్మని బిర్యానీ చేయమంటావా? వద్దమ్మా, ఆయన వెళ్ళాలి. ఏ ఏంటంత అర్జెంట్? నేను ఎక్కువసేపు ఉండలేను నాన్న. నా లింకులని తెలుసుకుని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. నేను ఇమీడియట్ గా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. వేరే చోటుకి వెళ్ళాలి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి. సరే నాన్న. లోపలే ఉన్నారు సార్. రండి వెళ్దాం. అల్లా. ఏంటి దిలీప్, భోంచేశారా? చేశాను సార్. తర్వాత నేను చెప్పాను కదా, ఏం ఆలోచించారు? ఏం చెప్పారు? పెళ్లి చేసుకునే తీరాలా? సార్, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మరి కులం పట్టి తమాషా అనుకున్నారా? దొరికితే ముక్కలు ముక్కలుగా నరుకుతారు. మా ఇద్దరి పేరెంట్స్ అలాంటి వారు కాదు. వాళ్ళు అలా ఏం చేయరు. పసిపిల్లలా మాట్లాడమాకమ్మా. కన్నవాళ్ళు ఎప్పుడూ మంచివాళ్లే. మన బిడ్డ బాగా చదువుకోవాలి, బాగా డ్రెస్ చేసుకోవాలి, మన బిడ్డకి ఆస్తి గడించి ఇవ్వాలి అని 1000 కలలతో ఉంటారమ్మా. అమ్మాయికి పెళ్లి అనగానే అల్లుడు మన కులం వాడే ఉండాలి, మన అంతస్తుకు సమానంగా ఉండాలనే గౌరవం అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కలలన్నీ చెదిరిపోతాయి. సార్, మీరు మమ్మల్ని భయపెట్టినా మాకు వేరే ఆలోచన రాదు. మేమిద్దరం చదువుకున్నాం. మేం మా కాళ్ళ మీద నిలబడగలం. తలే తెగిపడ్డాక కాళ్ల మీద ఎలా నిలబడతారు? దిలీప్, మీ ఇద్దరిలో ఉన్నది ఒక రకమైనటువంటి అట్రాక్షన్, అంతే. నువ్వు తనని చూసినప్పుడు బాగా డ్రెస్ చేసుకుని ఉండొచ్చు. తను నిన్ను చూడడానికి వచ్చినప్పుడు పౌడర్ కొట్టుకుని వచ్చుంటాడు. ఇక పెళ్లి అనేది జరిగిందనుకోండి, కొన్ని రోజులు పోయాక ఒక రకమైన విరక్తి వస్తుంది. నువ్వు మురికి నైటీ వేసుకుని కూర్చొని ఉంటావు, వాడు చెదిరిపోయిన జుట్టుతో వెళ్తూ ఉంటాడు. అప్పుడు మీకు ఒక రకమైన భావన వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీ ప్రేమ గురించి. ప్రేమంటే చూసుకోవడాలు, పౌడర్ కొట్టుకోవడాలని ఎవరు చెప్పారు? ఏంటి సార్, మీరు మేడంని లవ్ చేయట్లేదా? వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు. మా ఇంట్లో అలాంటప్పుడు అందరూ ఎందుకు పారిపోయి వచ్చారు? బతకడానికి. చంపేస్తారమ్మా. సరే, ఎందుకు ఫస్ట్ నుంచి ఎలా మాట్లాడుతున్నారు మీరు? రేయ్, అర్థం కావడం లేదారా? ఊరినే కాల్చేస్తారా? సార్, బ్రతికినా చచ్చినా వాడితోనే. మీ వల్ల అయితే మాకు పెళ్లి చేయండి, లేకపోతే వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా చెబుతావు. రేపు మీ అమ్మా నాన్న వచ్చి నీ ముందు ఏడ్చారనుకో, వాళ్ళ చేయబట్టుకుని వెళ్ళిపోతావు. వీడు ఊర్లోకి రాలేక బయట తిరుగుతూ ఉంటాడు. మేము వెళ్ళిపోతాం సార్. ఉండమ్మా, కంగారు పడకు. ఉమర్, వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోదాం. వాళ్ళ చూపు అంబేద్ మీద ఉండడమే కరెక్ట్. సరే. అది ఇదే అనుకుంటా. అతను చెప్పిన జిరాక్స్ షాప్ ఇదే. పద లోపలికి వెళ్దాం. అన్నా, చెప్పండి. అన్నా సెల్వ గారు పంపారు. అన్న చెప్పాడు. సర్లే కానీ మీ పేరు, ఊరు, అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. మీ పేరు మీద ఒక డమ్మీ అడ్రస్ ప్రూఫ్ రెడీ చేయాలి. సరే, ఎంత అవుతుంది? 5000 అవుతుంది. అన్నా, ఎంతో కొంత తక్కువ చేయండి అన్నా. ఇది చాలా తక్కువ అమౌంట్, ఇందులో రిస్క్ ఎక్కువ. ఇది చాలా తక్కువ, ఇచ్చేసేయాలండి. సరే అన్నా. ఇదిగోండి ఉమర్, తాగండి. వద్దు వద్దు. 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఏదేమైనా మన మనసు స్ట్రాంగ్గా ఉండాలి. ఆ బాబు మీ అబ్బాయా? పేరేంటి? ప్రభంజన్. ఎక్కడున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? అది నేను చెప్తారండి. మనకు కొంచెం పేపర్ పని ఉంది, మీరిద్దరూ కలిసి సైన్ చేయాలి. వెళ్దాం రండి. మీరు కింద ఆ పిల్లాడి గురించి మాట్లాడారు, అందుకే మిమ్మల్ని పైకి తీసుకొచ్చా. ఆ పిల్లాడు ఎప్పుడో చచ్చిపోయాడు, చంపేశారు. ఎవరు? సమాజాన్ని, మనుషుల్ని ప్రేమిస్తున్నామని చెప్పే రాజకీయ నాయకులు. మనుషుల్ని ప్రేమిస్తే ఇలాంటి బహుమతి వస్తుంది. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కిందికి వెళ్తా.
మరొకరి మీద ప్రేమ చూపించడం అంత పెద్ద అఫెన్స్ అవుతుందా దిలీప్? మనం వీళ్ళని చాలా కష్టపెడుతున్నాం. ఇంత పెద్ద బాధను భరిస్తూ కూడా మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళు మనతోనే ఉన్నారు. వీళ్ళ కోసం మనం ఏం చేయగలం? బ్రతికి చూపించాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండమ్మా. మీకు నా మీద నమ్మకం ఉందా? కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఎందుకు? మమ్మల్ని విడదీస్తారేమోనని భయంగా ఉంది. నేనెందుకు వద్దు వద్దని చెబుతున్నానో మీకెవరికి అర్థం కావడం లేదు. అర్థం చేసుకోండి. మొదట్లో ఈ సమస్య చాలా చిన్నదే అనుకున్నా, కానీ ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుందేమనిపిస్తోంది. మీరు ఇవన్నీ తట్టుకోవాలంటే మీరు మీ మీ ఇళ్లకు వెళ్ళడం మంచిదనిపిస్తోంది. అంబేత్, మనమే ఇలా భయపడితే ఎలా? మన నేనేం చేయమంటావు? ఇంకేం చేయమంటావు? కోయంబత్తూరులో సిట్రస్ అనే కుర్రాడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్న వల్ల వాడిని 2 ఏళ్ల తర్వాత లారీతో గుద్ది చంపేశారు. కొవ్వూరు రాజు అనే పిల్లాడు తన క్లాస్మేట్ తో మాట్లాడినందుకు వాడిని చంపేశారు. ఈ కేసు గురించి వెళ్ళిన పోలీసు అధికారి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. పోలీస్ శాఖ అధికారికి అదే పరిస్థితి. కనుక ముకుందానికి ఆ ఇద్దరికి ఏం జరిగిందో మీకు తెలుసా? ఊరంతా చూస్తూ ఉండగా అమ్మాయి అమ్మా నాన్న ఉన్నారు, అబ్బాయి అమ్మా నాన్న ఉన్నారు, చెవిలో విషం పోసి తాగడానికి కనీసం నీళ్లు ఇవ్వకుండా కూడా చంపేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు మనసు మార్చుకోండి. బాధగా ఉంది. మీరిద్దరూ విడిపోండి. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇవన్నీ మాకు తెలియదని చెప్తున్నారా? ఆ బాధ మాకు తెలుసు సార్. నచ్చింది, ప్రేమిస్తున్నాం సార్. నేను లేకుండా వాడు లేకుండా నేను బ్రతకలేమని తెలిసే మిమ్మల్ని నమ్మి వచ్చాము. దిలీప్, ఈయన మనకి పెళ్లి చేసేలా అనిపించట్లేదు. రా వెళ్దాం, ఏం జరిగినా పర్వాలేదు. అంబేత్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటారు. ఆపండి. కాస్త ఆగండి. ఎందుకు ఎందుకు సార్? ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోవడం తప్ప? తప్పు కాదమ్మా. కులం సృష్టించి పైన ఉన్నవాడు కిందకి, కింద ఉన్నవాడు పైకి కదలకుండా ఉండేలా తయారు చేసిన ఈ పద్ధతే తప్పు. అయితే మనం దాన్ని మార్చలేమా? దాన్ని మార్చాలనే చాలా మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో 3 ఈ పద్ధతులు మార్చాలని పోరాడిన వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళెందుకు చచ్చిపోయారో ఈ ప్రజలకు తెలియదు. ఈ సమాజంలో సమన్వయం తీసుకురావాలని ఎంతో మంది పోరాడుతూనే ఉన్నారు. కులం మార్చి పెళ్లి చేసుకుంటే సమన్వయం వస్తుంది అనుకుంటున్నారు. రాదు. ఎన్నో కులం మార్పు పెళ్లిలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పెళ్లైపోగానే అబ్బాయి కులంలోకి అమ్మాయి వెళ్లి చేరిపోతోంది. కులం వద్దు అన్నది ఒక్క చుక్కలో లేదు. వర్గాలు లేని ఒక సమన్వయం రావాలి. ఒక్కొక్క మనిషి మెదడు నుంచి కులం అనే మాటను తీసేయాలి. అది ఒక పెద్ద పోరాటం. పోరాడుతూనే ఉండాలి. మేము చేసేదేం లేదు. సరే వదిలేండి. మీకోసం తమిళనాడులో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాను. మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటారు. మీకు పెళ్లి చేయగానే మిమ్మల్ని అక్కడికే పంపబోతున్నా. రండి, జరిగేది ఫేస్ చేద్దాం. నాకెందుకో డౌట్ గా ఉంది. ఇలాంటి టైంలో నాట్ ఫోన్ రీచబుల్ నాట్ అవ్వడం రీచబుల్ అని ఏంటి? వస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో ఏంటమ్మా ఇంత టైం అయింది? మీరు వచ్చిన దగ్గర నుంచి వచ్చేస్తారని చెప్తూనే ఉన్నారు. ఆయన లేట్ చేస్తే ఊరుకోరమ్మా, త్వరగా రండి. లేదన్నా, మా ఫ్రెండ్స్ అందరూ సాక్షి సంతకం చేయడానికి వస్తామన్నారు. అవును. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అయ్యో ఏంటమ్మా మీరు ఒక పని చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్షి సంతకానికి త్వరగా తీసుకురండి, టైం అవుతుంది కదా. సరే అన్నా. అన్నా అన్నా, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము. మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. మీరు వచ్చి సాక్షి సంతకం పెడతారా ప్లీజ్ అన్నా? కొంచెం help చేయండి, హెల్ప్ చేయండి అన్నా, please, sir. ప్లీజ్ అన్నా. నేనేంటమ్మా? మిమ్మల్ని మా అన్నయ్య అనుకుంటాను. సరే పదండమ్మా, పదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్నా. త్వరగా రండమ్మా, టైం అవుతుంది. గాయత్రి నువ్వేనా అమ్మా? అవును సార్. మురళి నేనే సార్. ఇందులో సంతకం చేయండి. సరే సార్. అమ్మా తొందరగా దండలు మార్చుకోండి అమ్మా, టైం అన్నా, అవుతుంది. భయపడకండి అన్నా. సాక్షి నేను ఉన్నాను ఎవరు? కదా. అన్నా రండి అన్నా. నమస్కారం సార్. రేయ్, నువ్వు పొద్దున్న కాలనీలో అవును సార్, ఇప్పుడు మారిపోయాను. అందుకనే బ్యాగ్తో వచ్చాను. ఆయన మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు సార్. సరే, ఇద్దరు దండలు మార్చుకోండి. మార్చుకోండి. ఆశీర్వదించండి అన్నా. కాళ్ళు ముక్కించుకునేంత పెద్దవాడిని కాదు నేను. సాక్షి సంతకం చేయడానికి పెద్ద మనసు ఉండాలి. మీ మంచి మనసుతో ఆశీర్వదించండి. అన్నా లే, అది కాదమ్మా. ఏమైందన్నా? చెప్పాలంటే నేను ఒక దొంగని. అవునమ్మా, మా బాబు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. డబ్బుల కోసం ఇది నేను దొంగతనం చేశాను. అన్నా, నాతో ఉన్న రూమ్మేట్స్ అందరూ చిన్న వయసు నుంచి ఒకటిగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళకు ఒకే ఒక భయం, వాళ్ళు ఒకవేళ సాక్షి సంతకం చేస్తే ఊళ్ళో వాళ్ళు ఏమైనా చేస్తారని భయం. సాక్షి సంతకం చేయడానికి వస్తామని చెప్పి చివరి వరకు రాలేదు. నేనెవరో తెలియని మీరు వచ్చి నా కోసం హెల్ప్ చేశారు. మీ బిడ్డకు ఎంత ఖర్చైనా నేను చూసుకుంటానన్నా. రండన్నా. వద్దమ్మా, ఇది చాలమ్మా. రేయ్ పోరా,
ఈ రోజుల్లో కూడా చాలా మంచి మనుషులు ఉన్నారు. వెళ్ళి భార్య బిడ్డల్ని చూసుకో. ఇకనైనా మారి ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను సార్. క్షమించండి సార్. రండమ్మా వెళ్దాం. వస్తాను సార్. ఏ హాస్పిటల్లో చేర్చారు? సూర్య హాస్పిటల్ అమ్మా.